వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల దీక్ష. నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ నినాదాలు. నల్లగొండ జిల్లాలో కిష్టరాయనపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం. సుమారు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు దిగింది. టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు విమర్శ. నిజామాబాద్ జిల్లా ఏవై బీజేపీ నాయకులు మహాధర్నా. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్. నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే పర్యటన. త్వరలోనే అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్న వరప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా కులచర్ల మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాలని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, పరిగి కులచర్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఒక రోజు ముందు ఎంపీ ఎలక్షన్లకు ముందు వచ్చే సందర్భం లోపల గులాం నబీ ఆజాద్ పార్లమెంట్ లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ కార్యక్రమం జరిగిన తెల్లారే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది నస్కల్ రోడ్ లోపల కలెక్టర్ కార్యాలయం దగ్గర మీటింగ్ ఉన్నప్పుడు ఆ రోజు చెప్పినారు, చార్మినార్ జోన్ లో తప్పకుండా మన ప్రాంతాన్ని, మన వికారాబాద్ జిల్లాను కలుపుతామని స్పష్టమైన హామీ ఇచ్చినాడు. కానీ అవకతవకలతో కూడినటువంటి ఫైలును ఢిల్లీకి పంపించడం మూలంగా అక్కడ హోంశాఖలో ఈ ఫైలు తిరస్కరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసినారు. ఇంకా అది పెండింగ్ లో ఉంది. మన ప్రాంతంలో నిరుద్యోగమైనటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి, ఈ రైతాంగ సమస్యలు తీర్చడానికి అని చెప్పి ఈరోజు వికారాబాద్ జిల్లా తరఫున పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు అందరు కూడా సీనియర్ నాయకులు భీమరెడ్డి గారు, ఇంకా విఠల్ నాయక్ గారు, ఇంకా హనుమంత్ ముదిరాజ్ గారు, పరశురాం రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, మన పార్టీ అధ్యక్షుడు నేటి సభకు 4 గంటల వరకు ఈ దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తూ ఇంకా గ్రామం లోపల బూత్ కమిటీలు ఏర్పాటు చేసి ఆ బూత్ కమిటీల ద్వారా రైతాంగం లోపల చైతన్యం తీసుకొచ్చి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళది గల్లీలోనేమో కొట్లాట, ఢిల్లీలోనేమో దోస్తానా. ఇక్కడ ఒక మాట చెప్తారు టీఆర్ఎస్ వాళ్ళు, ఢిల్లీలో పోయి మళ్ళా వాళ్ళు అలై చేసుకొని అక్కడ తీసుకున్నటువంటి అన్ని నల్ల చట్టాలకు సపోర్ట్ చేయడం, అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేయడం, అదేవిధంగా నోట్ల రద్దుకు సపోర్ట్ చేయడం, ఎక్కడ చూసినా సరే వాళ్ళు లోపాయికారి మద్దతుగా ఈ కార్యక్రమాలు నడిపిస్తున్న సందర్భం లోపల ప్రజలకు చైతన్యం చేయడానికి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున పల్లెకు వెళ్లి కృషి చేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. కానీ దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు ఎవ్వడు కూడా స్పందిస్తలేడు. కేంద్ర ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన వెంబడే రైతులకు అండగా ఉంటాం, రైతుల కోసమే మేలు చేస్తామని చెప్పి ఎన్నో హామీలు చెప్పారు. మరి అప్పుడు తీసేసి నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కిష్టరాయనపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు పోలీసులు భారీ బందోబస్తు నడుమ ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా గ్రామస్తులు దీక్ష చేపట్టారు. ఆమరణ నిరాహార దీక్ష చేసిన లక్ష్మణాపురం గ్రామస్తులను దీక్ష విరమింపజేసి పనులను ప్రారంభించారు అధికారులు. దీంతో గ్రామస్తులు తిరిగి ఆందోళనకు దిగే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. పోలీసుల బలగాల మోహరింపుతో ఆ ప్రాంతమంతా ఆందోళనకరంగా మారింది.
రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామ్య విలువలను దిగదార్చే విధంగా ఉందని ఎమ్మెల్సీ దొరబాబు విమర్శించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టి పోటీ ఇస్తారనే భయంతో వైసీపీ నాయకులు బెదిరింపులకు దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు. చిత్తూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యాదమరి మండలంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన దళిత మహిళపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల గెలిచిన అభ్యర్థులపై కూడా దాడి చేశారని ఆరోపించారు. దళిత మహిళకు అన్యాయం జరిగితే పరామర్శించేందుకు వెళ్లిన తనపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బెదిరింపులకు భయపడకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. త్వరలోనే జరగనున్న మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకి తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. కూనీ చేసేశారు వైఎస్ఆర్ పార్టీ. అక్కడ రాజు మంత్రి ముఖ్యమంత్రి ఏ విధంగా ఉన్నాడో నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి కింద కూడా అదే మారే ఉన్నారు. వాళ్ళు ఏం మార్పు రాలేదు. సరే ఇది కోర్టు ఉన్నది, కోర్టులో తెలుసుకుంటా. దీంట్లో కోర్టులో 100% మేము ఈ కేసు కూడా మేము సక్సెస్ అవుతాం. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అంతవరకే, కానీ ఇంకోటి ఏం కాదు. అందువల్ల దీన్ని ఈరోజు మేము పంచాయతీ ఎలక్షన్లు అన్నీ కూడా న్యాయబద్ధంగా జరగలేదు, అప్రజాస్వామికంగా జరిగింది. ఇది ప్రజలు కూడా గుర్తించాలా. రాబోయే ఎన్నికలు రేపు మున్సిపాలిటీ వస్తుంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తుంది. అప్పుడు కూడా వాళ్ళు ఎంత అప్రమత్తంగా ఉన్నా కంటెస్ట్ చేసేవాడు ముందుకు రావాలి కదా. కంటెస్ట్ చేసేవాడిని కొడతా మరి భయభ్రాంతులు చేస్తా ఉంటే ఎక్కడి నుంచి వస్తారు? ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉంది? అందువల్ల ఇది ఎన్నికలు మాత్రం ఎన్నికలు కాదు, ఇది అప్రజాస్వామికంగా చేశారు, దౌర్జన్యంగా చేశారు. దీన్ని మేము పూర్తిగా కూడా. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు మహాధర్ణ కార్యక్రమం చేపట్టారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇల్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నుంచి పోటీ చేసినటువంటి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వినయ్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, పెద్దలు దినేష్ గారికి, వినయ్ రెడ్డి గారికి, మల్లికార్జున్ గారికి, సాంబశివరావు గారికి, జ్ఞానం రాజు గారికి, పంచరెడ్డి లింగం గారికి, ఇక్కడికి విచ్చేసిన పదాధికారులకి, కార్యకర్తలకి, కార్పొరేటర్స్కి, అందరి భారతదేశంలోని పేద ప్రజలందరికీ ఇల్లు ఉండాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆవాస్ యోజన స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఆయన మన తెలంగాణ ప్రజలని ముంచి అన్యాయం చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి 13 లక్షల నిర్మాణం పూర్తయింది. ఇట్లా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ లో ఇల్లు కంప్లీట్ చేసి మన తెలంగాణ. నెల్లూరు జిల్లా గూడూరులో అసంపూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేశామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 17వ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే వరప్రసాద్ పరిశీలించారు. ఎన్నో సంవత్సరాల కిందట నిర్మించిన రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయని, కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు వేయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ రెడ్డి, దిలీప్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీని నన్ను ఆదరించారు. మా మీద మెజారిటీ ఇచ్చి మాకు బాధ్యత పెట్టారు. సో సేవ చేసి ఒక్కటే ఈ రుణం తీర్చుకోగలకు మార్గం లేదు. ప్రజలకి మాకు అవకాశం ఇచ్చినందుకు ఒక్క మీకు సేవ చేసి మా రుణం తీర్చుకోవాలి తప్ప వేరే మార్గం నాకు కనిపించలేదు. ఏ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు ఈ అలగనాథ స్వామి దగ్గర ఉన్న ఈ వీధిని చక్కగా సీసీ రోడ్డు వేసి పెద్ద మసీద్ దగ్గర నుంచి కర్నాలి వీధి వరకు
చక్కగా ఆధునికరమైన వేయడం జరిగింది. అది ఫౌండేషన్ స్టోన్ కూడా ఒక 15 రోజుల క్రితమే వేయడం జరిగింది. ఈ లోపల పని కూడా పూర్తయిపోయింది. కమిషనర్ గారిని, అధికారులను అభినందిస్తూ, అదేవిధంగా చేసిన వారిని కూడా అభినందిస్తూ, నాకు ఇది చాలా ముఖ్యం రోడ్డు అని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. సతీష్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు, చాలా రోజుల నుంచి చెప్తున్నారు. ప్రజలు గత 15-20 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, ఇది చాలా ముఖ్యమైన రోడ్డు ఇది. అలగనాథ స్వామి టెంపుల్కి అందరూ వస్తుంటారు, మస్జిద్కి అందరూ వస్తుంటారు, అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూడా అందరూ వస్తారని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది జరిగినందుకు నేను సంతోషపడుతున్నాను. ఇంకా 14వ తారీఖున మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ఈ మున్సిపల్ శాఖను చూస్తారు. అసలుగా మేము చేసే పనులు మీకు ప్రజలకు తెలియపరుస్తాం. ఆ రోజు చాలా పనులు మేము వచ్చిన తర్వాత జరిగినాయి కనుక రైతు బజార్ కానివ్వండి, వేడుమన్ మున్సిపాలిటీ చేయడం కానివ్వండి, అలాగే కూరగాయల మార్కెట్ కానివ్వండి, రాజా వీధి కానివ్వండి, వెంకటేశ్వర స్వామి అక్కడున్నారు. గోషామహల్ నియోజకవర్గం మురళీధర్ బాగ్లోని తుల్జా భవానీ మాతా మందిరంలో జాంబాగ్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్గా ఎన్నికల్లో విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో బస్తీ వాసులు, బీజేపీ కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు. రాకేష్ జైస్వాల్ మాట్లాడుతూ ఎన్నికల్లో తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. बोलो तुलजा भवानी माता की జై సేట్ గారు రాకేష్ జైస్వాల్ అన్న గారిని సన్మానిస్తున్నారు. అమర్లాల్ జైన్ గారు రాకేష్ భాయ్ గారి చిరకాల స్నేహితుడు, మిత్రుడు. మహిళా మోర్చా నాయకురాలు రజిత గారు అన్నని సన్మానించడం జరుగుతుంది. మహిళా మోర్చా తరఫున माता की जय श्री राम। मैं राकेश जायसवाल, कॉर्पोरेटर जामबाग। आज काउंसिल में आज हमारा ओथ सेरेमनी हुआ है। आज इस ओथ सेरेमनी के पीछे पूरे मेरे जामबाग के परिवार मेरे को मिलकर जीता है इलेक्शन। और टीआरएस एमएम का जो गठबंधन है जो आज हमको दिखा है, आज वो मेयर के लिए और डिप्टी के लिए कॉन्टेस्ट नहीं करके सीधा टीआरएस को जीता है। इलेक्शन से पहले अगर ये बात मालूम होता तो हमारे हैदराबाद में कंपलसरी जैसे में हमारा भारतीय जनता पार्टी का मेयर होता था। और कितने ही षड्यंत्र करे टीआरएस एमएम मिलके इलेक्शन भी कैसा करे बोल तो बिल्कुल 7-8 दिन टाइम दिए, कैसा भी सो मारना पड़ गया। अगर हमसे 7-8 दिन टाइम लिए तो हमको 48 सीट मिले। अगर 10 दिन 15-20 दिन पहले देता तो कंपलसरी हमारा बीजेपी का मेयर हैदराबाद में रहता था। और आपको मालूम है जामबाग की हिस्ट्री में 15 साल एमएम और 10 साल कांग्रेस था। आज भारतीय जनता पार्टी हमने वो झंडे को उखाड़ फेंका और हमारा झंडा ले रहा है। और मैं जामबाग के परिवार को मेरे हृदयपूर्वक देना। నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణం కేంద్రంలో పట్టణ యాదవ సంఘం యువజన విభాగం కమిటీలను ఎన్నుకున్నారు. ఈ పట్టణ యాదవ సంఘ అధ్యక్షులుగా బొబ్బల గిరి యాదవ్, యువజన యాదవ సంఘానికి అధ్యక్షులుగా జట్టి వెంకన్న యాదవ్ని ఎన్నుకున్నారు. యాదవులంతా సంఘటితంగా ఉండాలని గిరి యాదవ్ అన్నారు. త్వరలోనే యాదవుల ఆత్మగౌరవ భవన నిర్మాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దుబ్బాక పావని శ్రీధర్ యాదవ్, కనకయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగస్వామి యాదవ్, చెరువుగట్టు దేవస్థానం డైరెక్టర్ బొబ్బిలి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. యాదవులంతా కలిసి వచ్చి యాదవులందరం కూర్చొని పట్టణ యాదవ సంఘం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా యువజన యాదవ సంఘం కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. యాదవ సంఘానికి మన బొబ్బలి గిరి యాదవ్, యువజన సంఘానికి జట్టి వెంకన్న యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున యాదవులంతా కలిసి వచ్చి ఏకగ్రీవంగా 2 కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. మున్ముందు యాదవుల ఐక్యత కోసం రేపు జరగబోయే పెద్దగట్టు జాతర దానికోసం మేమందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ రేపు ఈ నెలలో 22వ తారీఖు నాడు నార్కట్పల్లి మండల కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రేపు ఇక్కడ మన
నార్కట్పల్లి మండల కేంద్రంలో మన ఎండిఓ ఆఫీస్ వెనకాల యాదవ సంఘ భవనం కూడా నిర్మించుకొని చాలా కాలం అయింది. దాన్ని కూడా ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ జడ్పీ చైర్మన్ గారితో ప్రారంభించి తర్వాత ఇంకా కూడా కొన్ని పనులు ఉన్నాయి, వాళ్ళ ద్వారా ఫండ్స్ తీసుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా బొబ్బల గిరి యాదవ్, తర్వాత యువజన యాదవ్ సంఘం అధ్యక్షుడిగా జట్టి వెంకన్న యాదవ్ను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణ యాదవ్ సంఘం కమిటీలో 15 మంది సభ్యులు, యువజన సంఘం కమిటీలో 5గురు. తర్వాత ఈ యొక్క కమిటీకి ముఖ్యంగా హాజరైన వాళ్ళు నార్కట్పల్లి పెద్దగొల్లలు జనిగ కనకయ్య, తర్వాత ఇటబోయిన మహేషు, తర్వాత మట్టిపల్లి సూర్య, తర్వాత దుబ్బాక శ్రీధర్ ఎంపీటీస్ కమ్ సారిగొల్ల ముఖ్యులు కూడా అందరూ పాల్గొని ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకొని అందరూ కూడా ఐక్యతకు చాటి చెప్పడం జరిగింది. నార్కట్పల్లి పట్టణ యాదవులందరూ సమైక్యంగా బొబ్బలగిరి గారిని యాదవ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాం. అతను కూడా యాదవ సంఘం బలపరచడానికి ముఖ్య కారణం యూత్ అధ్యక్షునిగా జట్టి వెంకన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. యూత్ ఎటువంటి సమస్యలు ఏ ఉన్నా కానీ జట్టి వెంకన్న గారు తీరుస్తారని అతని మీద నమ్మకంతో క్రికెట్ సెలక్షన్లో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్లో హెచ్సీఏపై ఆల్ అఖిల భారత షెడ్యూల్ కులాలు తెగల సంఘాల సమైక్యవాదులు ఫిర్యాదు చేశారు. క్రికెట్ ట్రోఫీకు టీం ఎంపికలో హాజర్ హజారే కనబర్చిన ప్రతిభను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టరీతిన ఎంపిక చేశారంటూ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ పిటిషన్లో పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న హజారుద్దీన్ నేతృత్వంలోని ఈ అవకతవకలు జరుగుతున్నాయని, ఏ సెలక్షన్ ఉన్నా కలెక్షన్ ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఎంపిక చేసిన జట్టును రద్దు చేసి లోధా కమిషన్ సిఫార్సుల మేరకు కొత్త జట్టును ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. మహేశ్వర్ రాజ్, నేను ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ SC/ST ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. అట్లనే నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఫలక్నుమా టీంకు రిప్రజెంట్ చేశాను A3లో. ఈరోజు క్రికెట్ అంటే హైదరాబాదే కాదు, తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలో ఇది ఎంతో అభిమానించే క్రీడ. అట్లాగే మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనట్టు ఈ భారతదేశంలో దీన్ని ఒక రిలీజన్గా ట్రీట్ చేస్తారు, ఒక మతంగా క్రికెట్ని ట్రీట్ చేస్తారు. అంత పవిత్రమైనది ఈ క్రికెట్ ఆటను మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మొహమ్మద్ అజరుద్దీన్ గారి నేతృత్వంలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరి పూర్తిగా కరప్షన్తో నిండి ఈరోజు ఏ సెలెక్షన్ అయినా కానీ కలెక్షన్ లేనిది సెలెక్షన్ జరగడం లేదు. నిన్ననే మరి విజయ్ హజారే సెలెక్షన్ జరిగింది. అందులో చూస్తే మరి పూర్తిగా ఏదైతే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ఇచ్చి ఒక లోధా కమిటీకి వేసిందో దాని సిఫార్సు ప్రకారం 5 మెంబర్ ప్యానెల్ మరి కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. మరి ఆ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏవైతే నియమాలు నిబంధించిందో దానికి ఉల్లంఘన చేసి మరి అజరుద్దీన్ గారి నేతృత్వంలోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇవాళ ఒక విజయ్ హజారే సెలెక్షన్ టీం ప్రకటించింది. దీంట్లో చూస్తే దాదాపు మోర్ దెన్ 50% కన్నా ఎక్కువ ప్లేయర్సు వాళ్ళు అసలు ఆడినోళ్ళు గారు, ఒక 20-30 స్కోర్ చేసిన వాళ్ళు వాళ్ళను తీసుకొని మరి మిగతా సెంచరీలు చేసిన ఎంతోమంది ప్లేయర్లను వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నట్టు అజరుద్దీన్ గారు చేస్తున్నారు. మరి ఇక్కడ చూస్తుంటే వాళ్ళు విజయ్ హజారే ట్రాఫీకి మరి 5 మెంబర్స్ ఎవరైతే శివాజీ యాదవ్ ఉండేనో, అట్లనే అహ్మద్ ఖాద్రీ ఉండేనో, అట్లనే శెట్టి ఉండేనో, వీళ్ళందరినీ పక్కకు పెట్టి మరి వీళ్ళు రాత్రికి రాత్రి కొత్తగా ఇద్దరిని 2 మెన్ కమిటీ అని వేసి మరి ఈరోజు 22 మందిని ప్రకటించారు. ఆ ప్రకటించిన తీరు చూస్తే మరి రాత్రికి రాత్రి ప్రకటించి మరి అందులో ఎవరినైనా మంచిగా ఉన్నోళ్ళకు మంచిగా ఆడినోళ్ళకు తీసుకున్నారా అంటే అది కూడా కాదు. మరి అందరికీ దేనికి పనికిరాని ఆటగాళ్ళని తీసుకొని మరి ఈరోజు ఎవరికి వారు విచ్ఛిన్నంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే కాకుండా భారతదేశంకు ఇది ఒక అప్రతిష్ట పాలు చేస్తేందుకు ఇది పన్నాగం చేస్తున్నట్టు మేము కన్ఫెడరేషన్ ఆఫ్ SC/ST ఆర్గనైజేషన్ మేము అనుకుంటున్నాం.
మరి ఈ ప్యానెల్లో మరి చూస్తున్నాము క్రికెట్ ఒక వ్యాపారంలాగా చేస్తున్నారు. ఎవరికి ఎన్ని టీంలు ఉంటే వాళ్ళదే చెల్లుతుందన్నట్టు ఈరోజు మరి ఎంతోమంది 10 టీంలు వాళ్ళు యాజమాన్యం ఉండి ఆ యాజమాన్యము ఏది చెప్తే అదే జరుగుతున్నది ఈ హైదరాబాద్లో. గతంలో కూడా మరి ఈ క్రికెట్ మీద ఎన్నో నిందలు వచ్చినాయి. మరి ఈసారి కూడా మరి అజరుద్దీన్ గారు ఏదో మేలు చేస్తారు, ఆయన టెస్ట్ ప్లేయర్ అయినా కూడా ఆయన మేలు చేస్తారు అనుకుంటే మరి ఆయన కూడా సేమ్ అదే ధోరణిలో మరి ఈరోజు విజయ్ ట్రాఫిక్ సెలెక్షన్ చేసి మేము ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్కు, ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తన పిల్లలు ఒక క్రికెట్ ఆడతాడు, క్రికెట్లో ఎంతో పేరు ప్రఖ్యాత తెస్తాడు, భారతదేశానికి ఒక పేరు ప్రఖ్యాత తెస్తారని ఎంతోమంది తల్లిదండ్రులు మిగతా వృత్తికి కానీ మిగతా ప్రొఫెషన్కు కానీ కాకుండా క్రికెట్నే ఒక క్యారియర్గా తన పిల్లలకు ఎంచుకున్నారు. అట్లనే ఎంతోమంది పిల్లలు భవిష్యత్తులో నేను క్రికెట్ ప్లేయర్ అవుతాను, భారతదేశ సేవ చేస్తాను, భారతదేశకు నేను ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబడతానని ఎంతోమంది దినము రాత్రి అనకుండా. ఏపీలో అత్యధిక సంఖ్య బలం కలిగిన యాదవ సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు విస్మరిస్తే తమ సత్తా చూపుతామని యాదవ సంఘ ప్రతినిధులు హెచ్చరికలు జారీ చేశారు. తమను గుర్తించి తమకు బడ్జెట్ కేటాయింపులు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరుకుర్తి రవి యాదవ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ వర్గంలో అత్యధిక సంఖ్య బలం కలిగిన యాదవులకు సంక్షేమ ఫలాలు అందించే అంశంలో నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. యాదవ సామాజిక వర్గ అభివృద్ధి సంక్షేమం కోసం యాదవులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయిపోయి అంటే ఒక బీఫామ్ ఇచ్చి సింబల్ అనేది మద్దతు ప్రకారంగా అయ్యాయి కాబట్టి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫారాలు ఇచ్చి ఏంటంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేషన్లు ఇవన్నిటికి బీఫారాలు ఇస్తారు. కాబట్టి మా జనాభా దామాషా ప్రకారం అంటే యాదవ కులం జనాభా దామాషా ప్రకారం ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా జనాభా ప్రాతిపదిక మీద ఈ యొక్క ఏ రాజకీయ పార్టీలైనా సరే యాదవులను గుర్తించి వాళ్ళకి సీట్లు కేటాయించాలని మేము ఈ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మమ్మల్ని ఈ రాజకీయ పార్టీలు పట్టించుకోకపోతే మాత్రం మా యాదవ కులం సత్తా ఎటు చూపిస్తాం. ఇకపై ఈ యొక్క అఖిల భారత యాదవ మహాసభ నుంచి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల నుంచి కూడా మేము ఏ పార్టీనైనా సరే ఓడించే ప్రయత్నం చేస్తాం. మా యాదవులు గుర్తించకపోతే మాత్రం అది మాత్రం ఈ మీడియా ద్వారా ప్రతి రాజకీయ పార్టీలకు కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే జనాభాలో చూస్తే రాష్ట్రంలో దగ్గర 80 లక్షలకు పైబడి ఉన్నాం. కానీ యాదవులకి మాత్రం ఈ రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా యాదవులను గుర్తించి ప్రతి దానికి కూడా సీట్లు కేటాయించాలని ఈ మీడియా ద్వారా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మిగతా పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ యాదవ భవన్లోని పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా యాదవ పెద్దలందరూ, సంఘ పెద్దలందరూ వచ్చి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య కారణం రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ప్రభుత్వానికి కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ మా విన్నపాన్ని, మా ఆవేదన తెలియపరచడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి బస్సులో సంఖ్యాపరంగా ఈ ఆంధ్రప్రదేశ్లో యాదవులు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యవసాయ బావుల వద్దకు తీసుకువెళ్లి అక్కడి నుండి వేరే ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇసుక లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ మేరకు పోలీస్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు వాహనాలను పిఎస్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ పిఎసిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ హుస్సేన్ తెలిపారు. ఇసుక దందాలకు పాల్పడుతున్న అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న గ్రామస్తులు, అందులో ఎంపీటీసీ సభ్యుడు జాకీర్ గారు ఉన్నారు. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి అక్రమాలకు ట్రాక్టర్ యజమానులు పాల్పడకూడదు.
గ్రామాభివృద్ధి కోసం ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకే చేకారాలు తప్ప వేరే పరాయి ఊర్లకు ఇసుక రవాణా ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో మన గ్రామానికి ఏదైతే ఉందో ఈ కామారెడ్డిగూడెం విలేజ్కి అనేకమైన ఇబ్బందులు రానున్న కాలంలో ఉంటాయి. ఒక 6 నెలలు మొన్నటి నుంచి చూశారు, నెల రోజులు ఆ చెక్ డ్యాంలో వాటర్ ఉన్నందుకు ఎంతైతే మీ గ్రామ ప్రజలు ఇబ్బంది పడ్డారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాక్టర్ యజమానులు కానీ గ్రామస్తులు కానీ పరాయి ఊరికి ఇసుక పోకుండా అడ్డుకోవాలని విన్నవించుకుంటున్నాం. రేపు పొద్దున మలక్పేట ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఒంటరిగా ఉంటున్న రిటైర్డ్ ఇంజనీర్ భార్య గొల్ల పద్మావతిని కత్తితో బెదిరించి బంగారు ఆభరణాల దోపిడీకి పాల్పడిన ఓ అగంతకుడిని అతడికి సహకరించిన ఓ యువతిని మలక్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి డీసీపీ రమేష్ పూర్తి వివరాలు వెల్లడించారు. భర్త మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్న మహిళపై శాలివాహన నగర్లో నివాసం ఉండే ప్రైవేటు ఉద్యోగి తాండ రాజేష్, అదే నివాసంలో అద్దెకుండే స్నేహితురాలు విద్యార్థిని రజనీతో దోపిడీకి పథకం వేశారు. రాజేష్ గత నెల 29న గోడ దూకి ఇంట్లో దూరాడు. ఒంటరిగా ఉన్న వృద్ధురాల్ని కత్తితో బెదిరించి నోరు మూసి మెడలో 8 తులాల బంగారు గొలుసు 5 తులాల చేతి గాజులు దోచుకొని పారిపోయారు. బాధితురాలిచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. నిందితుల ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతున్నట్లు వివరించారు. నిందితుడిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. అన్న ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్న సమయంలోనే ఇదే మలక్పేటలో జనవరి 29వ తేదీ రోజు మధ్యాహ్నం సుమారు 3-3:30 గంటల మధ్యలో ఒక ముసలావిడ గొల్ల పద్మావతి గారు, ఈవిడ ఒక రిటైర్డ్ ఇంజనీర్ గారి వైఫ్, భర్త చనిపోయాడు, ఒంటరిగా ఉంటుంది, పిల్లలు కూడా తనతో పాటు ఉండరు. 2 అంతస్తుల బిల్డింగ్లో పైన తను ఉంటుంది, కింద ఫ్లోర్లో కిరాయికి ఇచ్చింది. తను సడన్గా ఇంట్లో తను తాళం వేశారని చెప్పేసి పక్కింటి వాళ్ళకి చెప్తే పక్కింటి వాళ్ళ ద్వారా ఒక డయల్ 100 కాల్ వచ్చి ఆ డయల్ 100 కాల్ ద్వారా పోలీసులు అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత సంఘటన ఆవిడ చెప్పిన దాని నుంచి తెలుసుకున్నాము. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాస్క్ ధరించి ఇంట్లోకి వచ్చాడు, కత్తితో బెదిరించాడు. తను ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నప్పుడు వెనక నుంచి నోటిని పట్టుకొని అదింపట్టి నోరు మూసి కత్తి చూయించి బంగారు ఆభరణాలు ఇవ్వాలి అని ఒక దొంగతనం కమిట్ చేశాడు. దాన్ని మనం ఇంగ్లీష్లో లీగల్ టర్మినాలజీలో రాబరీ అని అంటాం. అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాలేదు. ఆవిడ భయంతో తన ఒంటిపైన ఉన్న ఆభరణాలని అతనికి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తుంపల్లిలో ఈ నెల 15న సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని గ్రామంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీటీసీ లింగం నాయక్ తెలిపారు. ప్రతి గ్రామంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, జెడ్పీటీసీలు అధికారులందరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిరికొండ మండలంలో మన సంగీత రాజేంద్ర ఎంపీపీ, మాన్సింగ్ నాయక్ జడ్పీటీసీ, దాంతోపాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు వార్డు నంబర్లు, ఉప సర్పంచ్లు అందరూ భాగస్వామ్య గ్రీన్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్ రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 1,000 మొక్కలు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ప్రతి జీపీలో 1000 మొక్కలు నాటాలని సీఎం ఆదేశం మేరకు మన బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు సిరికొండ మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో 10 నుంచి 11 గంటల వరకు గ్రీన్ ఛాలెంజ్ మరియు ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీపీ మరియు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి భాగస్వామ్యమై మేము ఈ గ్రీన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు దీక్ష, నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ నినాదాలు. నల్లగొండ జిల్లాలో కిష్టరాయనపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం, సుమారు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు. ఓటమి భయంతోనే వైసీపీ దారులకు దిగింది, టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు విమర్శ.
నిజామాబాద్ జిల్లా ఏవై బీజేపీ నాయకులు మహాధర్నా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్. నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే పర్యటన, త్వరలోనే అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్న వరప్రసాద్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.